హాయ్ అండి, వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్. ఈరోజు మ్యాటర్ పన్నీర్ మసాలా అండి. ఈ బఠానీ పన్నీర్ మసాలా కూర అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో, అంతే ఈజీగా చాలా బాగా చేసుకోవచ్చు అండి. ఈజీగా చేసుకోవచ్చు, ఈజీ మెథడ్తోనే చేసుకోవచ్చు ఈ పన్నీర్ మసాలాని. బఠానీ పన్నీర్ మసాలా ఇది చేసుకోవడానికి పన్నీర్ 1 కప్పు తీసుకున్నాను. అలాగే బఠానీలు 1 పిడికెడు తీసుకుని మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి. బఠానీలు ఇలా బఠానీ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఒక సైడ్ ఉడికించుకుంటూనే ఇంకొక సైడ్ మనము మసాలా కోసం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం గసాల 1 స్పూను, గోడంబి 10, బాదం 10 వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది నానుతూ ఉంటుంది. అంతలోపల ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేయించుకోవాలి. బ్రౌన్ ఆనియన్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్ ఇలా చీలికలు చేసుకుంటే త్వరగా వేగిపోతుంది. నేను పెద్దది 1 ఆనియన్ తీసుకున్నాను గ్రేవీ కోసం. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతుంది ఆనియన్. బాగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆనియన్. ఇది ఆనియన్ వేయించుకున్న తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి ఆనియన్స్. ఇప్పుడు నానబెట్టుకున్న గసాలు, గోడంబి, బాదం కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. నున్నగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా పేస్ట్ అయిపోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో పన్నీర్ వేయించుకోవాలి. కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పన్నీరు. ఇప్పుడు పన్నీర్ని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత తీసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా వేగితే చాలు. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని అదే పాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు 1, 2 లవంగాలు, కొద్దిగా చెక్క వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా 1 పెద్దది తీసుకున్నాను నేను. 1 కప్పు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. బాగా ఆయిల్లో మగ్గిపోవాలి టమాటాలు. చూడండి, ఇలా టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు ధనియాల పొడి 1/4 స్పూన్ వేసుకున్నాను. జీలకర్ర మిరియాల పొడి 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, కారం పొడి 1.5 స్పూన్ వేసి మనకి ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తబడిపోతుంది టమాటా అంతా కూడా, అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీకి వేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. పేస్ట్ వేసుకొని మిక్సీ జార్లోకి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఆ వాటర్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు ఇదన్నీ కూడా బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మసాలా అంతా. ఇప్పుడు మనకి గ్రేవీ కలర్ రావడానికి కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయినాక కొద్దిగా వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ వద్దండి, పన్నీర్ కూడా త్వరగానే ఉడికిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ సరిపోయిందని చూసుకోవాలి, సాల్ట్ అన్నీ కూడా. ఇప్పుడు ఈ బఠానీలు ఉడికినాయి కదండి, ఈ బఠానీలు వేసుకోవాలి ఇందులోకి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బఠానీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత పన్నీర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి.
చూడండి ఎంత బాగా వస్తుందో పనీరు, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత మూత తీసుకుని బటర్ 1 స్పూన్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో క్రీమ్ కూడా 1 స్పూన్ వేసుకోండి. ఇది నేను పాల మీగడ వేసుకుంటున్నాను. మనకి ఎప్పుడు పాల మీగడ ఇంట్లో ఉంటుంది కాబట్టి పైన మీగడ బాగా మిక్స్ చేసేసి వేసుకోవచ్చు. కొత్తిమీర చల్లుకొని కస్తూరి మెత్తి కొద్దిగా చల్లుకుంటే మసాలా కూర, బఠానీ మసాలా కూర రెడీ అయిపోతుందండి. బఠానీ పన్నీర్ మసాలా కూర. చూడండి కస్తూరి మెత్తి వేసుకుంటున్నాను. అంతేనండి, పన్నీర్ బఠానీ మసాలా చాలా ఈజీగా టేస్ట్గా చేసుకోవచ్చు. ఎంత బాగుంటుంది, ఇదైతే చాలా బాగుంటుందండి. బయట కంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మన ఇంట్లో చేసుకుంటే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు.